Dear friends, Adobe After Effects tutorials in Telugu series లో ఇప్పుడు మనం లెసన్ 14 లో ఉన్నాం. సో ఈ 14th లెసన్ లో నేను మీకు నేర్పించబోయేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా వినండి. ఏంటంటే మనం ప్రీవియస్ లెసన్స్ లో అంటే 1-2 లెసన్స్ లో ఓకే. సో ప్రీవియస్ 1-2 లెసన్స్ ని మనం గమనించినట్లయితే మనం మాస్కింగ్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకే. సో రకరకాల మాస్కింగ్ గురించి అలాగే మాస్కింగ్ ని ఎడిట్ చేయడం ఎలాగా, అలాగే పెన్ టూల్ ని యూజ్ చేసి ఎలా మాస్కింగ్ చేయాలి అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మాస్కింగ్‌లో మరో పార్ట్ లాంటిది ఇది. సో, కేర్‌ఫుల్‌గా వినండి. చాలా ఉపయోగకరం కూడా. ఒక డిఫరెంట్ ఎఫెక్ట్‌ని మనం దీని ద్వారా తీసుకురావచ్చు. యాక్చువల్లీ దీన్ని లూమా మ్యాట్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే. సో, ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. మనకు కావాల్సిన విషయాలను మనం ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే అంటే మనకు కావాల్సినటువంటి వీడియో ఫుటేజ్ గానివ్వండి, వేరే ఏదైనా సరే. సో, ఈ వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్‌తో మనం ఒక కంపోజిషన్‌ని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకే. ఇక్కడి వరకు క్లియర్ మనం. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే, ఇప్పుడు నేను చేయబోయే ఈ మాస్కింగ్ టైప్‌లో దీన్ని లూమా మ్యాట్ అని చెప్పేసి పిలుస్తారని చెప్పుకోవడం జరిగింది గదా! సో, ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇదొక ఇమేజ్ ఫైల్. ఓకే. సో, ఈ ఇమేజ్ ఫైల్‌ని ఒకసారి గమనించినట్లయితే ఈ విధంగా బ్యా బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ లెటర్‌లు గాని, లేదా వేరే ఏదైనా గాని ఒక షేప్ గాని ఉండొచ్చనమాట. సో, యాక్చువల్లీ నేనిక్కడ టెక్స్ట్ అనేది తీసుకున్నాను. సో, వైట్ టెక్స్ట్ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ విధంగా ఇక్కడ ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో ఈ విధంగా ఒక ఇమేజ్‌ని తీసుకొని దీని త్రూ మనం మాస్కింగ్ అనేది చేస్తాం. అంటే ఇక్కడ ఓన్లీ ఈ యొక్క కంపోజిషన్ వీడియో ఏదైతే ఉందో, ఇక్కడ కనిపిస్తున్నటువంటి కేవలం వైట్ పార్ట్‌లో మాత్రమే వీడియో అనేది డిస్‌ప్లే అవ్వాలి. మిగిలిన పార్ట్ మొత్తం కనిపించకుండా అయిపోవాలి. సో, దానికోసం మనం ఎలాంటి ఆహ్, పద్ధతిని అవలంబించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే. సో, ఎలాంటి పద్ధతిని మనం ఫాలో అవ్వాలనేది ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. సో, దానికోసం మనం ఏం చేయాలంటే దీన్ని తీసేస్తున్నాను. సో, ఈ యొక్క ఇమేజ్ ఫైల్‌ని దీనిపైకి తీసుకొచ్చాను. ఓకే. సో, ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా వినాలి. ఇక్కడ ఈ ఆప్షన్స్ మనకు అక్కర్లేదు. అలాంటప్పుడు మనం F4 క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకే. సో, అప్పుడు మనకు ఈ విధంగా ట్రాక్ మ్యాట్ అనేది ఆప్షన్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నన్ అనేది చూపిస్తది. సో, ఫస్ట్ మనం ఏం చేసామండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఈ వీడియో ఫుటేజ్‌ని తీసుకున్నాం. ఆ తర్వాత ఈ యొక్క మ్యాట్ ఏదైతే చేయబోతున్నామో దానిపైన తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ఇమేజ్ ఫైల్‌ని. సో, ఇక్కడ యాక్చువల్లీ దీనికి ట్రాక్ మ్యాట్‌కి సంబంధించిన ఏ ఆప్షన్ ఉండదు. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకుంటే, ఒకవేళ ఈ విధంగా పెట్టుకున్నట్లయితే అది వర్క్ చేయదనమాట. ఓకే. సో, కాబట్టి మనం ఏం చేయాలి, పైన ఉంచేయాలి. సో, అప్పుడు మీకు వీడియోకి సంబంధించిన ట్రాక్ మ్యాట్ అనేది ఎనేబుల్ అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ నన్ అని ఎక్కడైతే ఉందో లేదా ట్రాక్ మ్యాట్‌కి సంబంధించిన ఆప్షన్‌కి వెళ్ళి ఓకే. సో, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ఆప్షన్స్ అనేవి వస్తవి. ఇక్కడ లూమా మ్యాట్ అని చెప్పేసి ఉంది గదా! దీంట్లో ఈ ఇమేజ్ యొక్క పేరుతో సహా వచ్చేస్తుందనమాట. ఓకే. సో, దీన్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఈ విధమైన ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో, చూసారు గదా! ఇక్కడ కేవలం అంటే కేవలం ఈ వైట్ కలర్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనకు ఆ వీడియో అనేది డిస్‌ప్లే అవుతుంది. ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. ఓకే. సో, ఈ విధంగా మనం ఒక పవర్‌ఫుల్ ఎఫెక్ట్ అనేది మన వీడియోలో మాస్కింగ్ ద్వారా తీసుకురావచ్చనమాట. ఇదో టైప్ ఆఫ్ మాస్కింగ్. లేదా దీన్ని లూమా మ్యాట్ ఎఫెక్ట్ అని గూడా పిలుస్తారు. సో, ఈ లూమా మ్యాట్ ఎఫెక్ట్ అనేది మీరు తీసుకోగానే ఇక్కడ చూసినట్లయితే ఒక 2 ఎక్స్‌ట్రా సింబల్స్ లేదా ఎక్స్‌ట్రా ఇమేజ్ లాంటివి లేదా లేబుల్స్ లాంటివి వచ్చేస్తాయన్నమాట. ఓకే. ఒకసారి గమనించినట్లయితే మీకిక్కడ తెలిసిపోతా ఉంటది. ఓకే. సో, ఈ విధమైన
సింబల్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఒక్కసారి ఇది ఎఫెక్ట్‌ని మళ్ళీ తీసేయాలంటే మనం నో ట్రాక్ మ్యాట్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో, నో ట్రాక్ మ్యాట్ తీసుకోగానే అది వెళ్ళిపోయింది. చూసారా? సో, మీరు ట్రాక్ మ్యాట్‌ని అప్లై చేశారా లేదా అనేది ఇక్కడ ఈజీగా గుర్తించవచ్చనమాట. అండ్ ఇక్కడ దీన్ని ఇన్వర్ట్ కూడా చేయొచ్చు. ఇన్వర్ట్ అంటే ఏంటి? అవతలి వైపు ఉన్నది మాత్రమే కనిపించాలి. ఇది కనిపించకూడదు. అంటే ఇది బ్లాక్ కలర్‌లోకెళ్ళిపోయింది. యాక్చువల్లీ మనం తీసుకున్న ఇమేజ్‌లో అది వైట్ కలర్. కానీ ఇక్కడ బ్లాక్ కలర్‌గా మారింది. అంటే ఇన్వర్ట్ అయిందనమాట. ఓకే. అంటే రివర్స్‌లోకి వచ్చేసింది. సో, యాక్చువల్లీ అది ఇక్కడ పనిచేయదు. కానీ మనం ఇది మాత్రమే తీసుకోవాలి. ఓకే. సో, ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక ఎఫెక్ట్‌ని లూమా మ్యాట్ ద్వారా తీసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు యానిమేట్ గూడా చేయొచ్చు. అందంగా చూపించవచ్చు. ఓకే. సో, దానికోసం మనం ఏం చేస్తామండి? లూమా మ్యాట్ అనేది తీసుకున్నాక మనం దీన్ని యానిమేట్ గూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు పొజిషన్‌ని తీసుకుందాం. ఓకే. సో, పొజిషన్‌ని ఎనేబుల్ చేస్తాను. 2 సెకండ్స్‌కి దీని పొజిషన్ ఇక్కడికొచ్చిందనుకోండి. ఓకే. సో, 4 సెకండ్స్‌కి ఈ విధంగా మారింది. లేదా ఈ విధంగా. ఓకే. సో, 8 సెకండ్స్‌కి ఈ విధంగా. సో, ఇప్పుడు ఈ యానిమేషన్‌ని మనం ఒకసారి ప్లే చేసి చూస్తే ఈ విధంగా మనం ఈ యొక్క ట్రాక్ మ్యాట్‌ని యానిమేట్ కూడా చేయవచ్చు. కానీ ఒక విషయం గమనించాలి. మీరు వీడియోకి పొజిషన్‌ని యానిమేషన్ అప్లై చేశారంటే ఈ విధంగా కీ ఫ్రేమ్స్ అరేంజ్ చేసేసి అది వేరే రకంగా యానిమేట్ అవుతుంది. కానీ మనం ఈ యొక్క ఏమంటాం, ఇమేజ్‌ని మాత్రమే యానిమేట్ చేసే ప్రయత్నం చేస్తే ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ దీని డిస్‌ప్లేయింగ్ పార్ట్ కూడా డిజేబుల్ అయిపోతుందనమాట. ఓకే. దీన్ని ఒకవేళ మీరు ఎనేబుల్ చేశారంటే మళ్ళీ ఈ విధంగానే చూపిస్తుందది. ఓకే. సో, యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ ఎఫెక్ట్‌ని మాత్రమే తీసుకుంటుంది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఓకే. సో, ఈ విధంగా మనం లూమా మ్యాట్‌ని యూజ్ చేయవచ్చు. మీకు వచ్చిన ఐడియా ప్రకారం మీరు రకరకాలుగా దీన్ని వాడొచ్చనమాట. ఒకవేళ మనం ఇందాక చెప్పుకున్నట్లు వీడియోని జరిపితే ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు పొజిషన్ అనేది తీసుకున్నాను. కానీ ఎలాంటి కీ ఫ్రేమ్స్ పెట్టను. ఓకే. సో, యానిమేషన్ లేకుండా ఓన్లీ జరిపి చూపిస్తాను మీకు. చూడండి ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ విధంగా గూడా చేయొచ్చు. అండ్ ఇంకొక ఎఫెక్ట్‌ని గూడా మనం దీని ద్వారా తీసుకురావచ్చు. నేను అది మీకు చూపిస్తానిప్పుడు. ఓకే. సో, ఏంటి ఆ ఎఫెక్ట్ అంటే గనక, ఇప్పుడు యాక్చువల్లీ మనం దీనితో గాకుండా వేరే ఒక ఇమేజ్‌ని లేదా వేరే ఒక ఫుటేజ్‌ని తీసుకొని నేను మీకది చూపిస్తాను. ఓకే. సో, ప్రస్తుతానికి ఇవి 2 డిలీట్ చేసేస్తున్నాను. 2 కూడా డిలీట్ చేసేసాను. అండ్ ఇక్కడ ఈ ఫైల్‌కి బదులుగా నేను ఈ ఫైల్‌ని తీసుకుంటాను. ఓకే. సో, అండ్ ఈ కంపోజిషన్‌ని కూడా తీసేస్తాను. కొత్త కంపోజిషన్ తీసుకుంటాను. ఓకే. సో, ఆ తర్వాత లేదా కొత్త కంపోజిషన్ ఎందుకు, ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్స్‌కి అనుగుణంగా మనము ఒక న్యూ కంపోజిషన్‌ని తీసుకున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఈ విధంగా తీసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రఫీక్ అని ఉంది గదా! ఈ టెక్స్ట్‌ని సేమ్ యాజ్ యూజువల్‌గా ఇందాకట్లాగానే తీసుకుంటాను. సో, ఈ విధంగా మనకు అది వచ్చేసింది. ఓకే. సో, వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ కూడా యాజ్ యూజువల్‌గా అప్లై చేసేస్తాను. సో, ఈ విధంగా ఎఫెక్ట్‌ని గూడా అప్లై చేసేసాను. మన యొక్క కింద ఉన్నటువంటి వీడియోకి. ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాను. ఈ విధంగా మన యొక్క వీడియో అనేది దాంట్లో నుంచి డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, ఇది ఇక్కడ వరకు ఓకే. కానీ మనం వీడియోని ఒకవేళ యానిమేట్ చేస్తూ ఒక ఎఫెక్ట్‌ని తీసుకురావాలంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తానది. ఓకే. సో, పొజిషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ స్టాప్ వాచ్‌ని క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ అనేది వస్తుంది. సో, దీనికి స్టార్టింగ్‌ని ఇక్కడ ఉంచేయండి. ఓకే. సో, ఆ తర్వాత కాస్త టైం లేదా ఒక 4 సెకండ్స్‌లో 4 సెకండ్స్‌లో ఇది ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా మనం తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో,
ఇప్పుడు ఒక్కసారి ఎఫెక్ట్‌ని మీరు గమనిస్తే చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది చూడండి. సో, ఈ విధంగా మనం ఒక వండర్‌ఫుల్ ఎఫెక్ట్ అనేది దీని ద్వారా తీసుకురావచ్చనమాట. ఓకే. సో, అర్థమైంది గదండీ! చాలా చక్కగా కనిపిస్తవి ఇలాంటి ఎఫెక్ట్స్. మనం ఇలాంటి ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఎన్నో రకాలుగా చేయొచ్చు. అండ్ మీరు కొన్ని కొత్త రకం ఎక్స్‌పెరిమెంట్స్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా చక్కగా ఇది ఆహ్, అర్థమవుతుంది. అలాగే ఉపయోగపడుతుంది గూడా. సో, అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు కొత్త ఐడియాలొస్తవి. వాటిని గూడా మీరు ప్రయోగం చేసి జూస్తే గనక మీకు ఇంకా మంచి ఎఫెక్ట్స్ అనేవి మీరు సొంతంగా తయారు చేసుకునే అవకాశం గూడా ఉంటుంది. ఓకే. సో, ఇది ఈ కీ ఫ్రేమ్‌ని నేను యాక్చువల్లీ ఇక్కడ తీసుకొస్తున్నాను. అంటే 2 సెకండ్స్‌లో ఇది జరిగినట్లయితే. ఓకే. సో, కొంచెం ఫాస్ట్‌గా. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ 8 సెకండ్స్‌కి వచ్చేసరికి నేనేం చేస్తానంటే పొజిషన్‌ని మళ్ళీ యానిమేట్ చేస్తాను. ఓకే. సో, దీన్ని కొంచెం ఈ విధంగా జరిపి వదిలేస్తాను. ఆ తర్వాత ఇక్కడ 10 సెకండ్స్‌కి వచ్చేసరికి నేనేం చేస్తానంటే దీన్ని పూర్తిగా ఈ విధంగా జరిపేస్తాను. ఓకే. సో, అప్పుడు ఏ విధమైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒకసారి పూర్తిగా చూద్దాం ఈ 10 సెకండ్స్ వీడియోలో. ఓకే. సో, టైటిల్ అనేది ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఈ విధంగా క్లోజ్ అయిపోయింది. ఓకే. ఒక చక్కటి ఎఫెక్ట్‌ని మనం తయారు చేసుకోగలిగాం. ఈ విధంగా దీన్ని యానిమేషన్ అనేది చేస్తూ. ఓకే. సో, దీన్ని యానిమేట్ చేస్తూనే మనం ఏం చేసామండి, ముందు ఎఫెక్ట్ మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఉపయోగించుకున్నాం. మనం ముందు నేర్చుకున్నటువంటి ఎఫెక్ట్ ఏంటండి? లూమా మ్యాట్. ఓకే. సో, ఈ లూమా మ్యాట్ ద్వారా మనం ఈ విధంగా టెక్స్ట్ యానిమేషన్ చేయొచ్చు. అలాగే ఒక చక్కటి ఎఫెక్ట్‌ని గూడా మనం తీసుకునే వీలు మనకు దీంట్లో ఉంది. ఓకే. మీకేదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ ద్వారా అడగండి. నేను డెఫినిట్‌గా మీ డౌట్‌ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చినప్పుడు లైక్ చేయడం గూడా మరవకుండా జేయండి. ఓకే. మీరెప్పుడు మర్చిపోకూడదు. మీరు లైక్ చేస్తే మీరు ఇలాంటి వీడియోలు మీకు నచ్చుతున్నాయనే విషయం నాకు ఎక్స్‌ప్రెస్ చేసినట్లు అవుతుంది. ఓకే. సో, ఆహ్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.